సకలాశీర్వాదముల కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి, బలపరచండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. డిఎస్సి ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, రాసిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి, మీ కృపనిచ్చి నడిపించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఏ ఉద్యోగాల కోసం బిడ్డలు సిద్ధపడుతున్నారో ఆయా ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి బలపరచండి, ఆరోగ్యాలతో నింపండి. వారి డ్యూటీల విషయంలో మీ దీవెన సమాధానం ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి, మీ సమాధానం బిడ్డలకు ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని ఆరోగ్యాన్ని, చక్కని జ్ఞానమును బిడ్డలకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, మీ కృపించి నడిపించమని అడుగుతూ ఉన్నాం. అన్ని సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 23వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు 24, 25 చరణాలు చూద్దామండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 24వ చరణం. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. 25వ చరణం. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఎదుట నా మృక్కుబళ్ళు చెల్లించేదను. 24, 25 ఈ చరణాల్లో మనం చూస్తే అండి, దేవుణ్ణి స్తుతించి మహిమ కలిగించేందుకు ఇంతకన్నా మంచి కారణం ఏం కావాలి? దేవుడు తన కుమారుని బాధలను త్రోసిపుచ్చక విశ్వాసుల పాపాలకు రావలసిన శిక్ష తానే వాటిని అంగీకరించి ఆ బాధ నుంచి ఆయన విముక్తిని చేశాడు. దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకోవడం తాత్కాలికమే అయినా యేసు అగాధములో నుంచి మొరపెడితే ఆయన విన్నాడు, ఆయన ఆలకించాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి. హెబ్రీ పత్రిక 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల తన్ను మరణం నుండి తప్పించగలవానికి, రక్షింపగలవానికి ఆయన ప్రార్థనలు యాచనలు చేసినప్పుడు శరీరధారి అన్న దినాల్లో మహారోదనము కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన తండ్రి అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనంలో చూస్తే అండి, యేసు ప్రభు శారీరకంగా ఉన్నటువంటి ఈ లోకములో ఒక సంఘ సమూహంలో ఉండకపోయినప్పటికీ విశ్వాసుల సభల్లో ఆత్మరూపంలో నెలకొని ఉంటాడనే విషయం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 18:20లో ఆ మాట మనం చూస్తామండి. అంటే ఆత్మరూపిగా ఆయన వారి మధ్య ఉంటానని చెప్పాడు. మత్తయి సువార్త 18:20. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యలో ఉందినని చెప్పాను. ఆయన చెబుతున్న మాట, ఆయన వారితో ఉంటానని చెప్తున్నాడు. వారి స్థుతులతో ఆయన స్థుతి కూడా కలిపి దేవుని సింహాసనాన్ని చేరుతుంది. పరలోకంలోని మహాసమూహంలో ఆయన స్థుతులు వినబడతాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుండి 24 వరకు అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుండి అండి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆయన మనల్ని అంగీకరించడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన స్తుతులు వినబడతాయి. పైగా జ్యేష్ఠుల సంఘానికి మనల్ని ఆయన తీసుకుని వెళ్తాను అంటూ ఉన్నాడు.
మొక్కుబళ్ళు, క్రీస్తు చేసినటువంటి మొక్కుబళ్ళు ఏంటి? మనుషులతో దేవుడు చేసుకున్న క్రొత్త ఒడంబడిక అంతా మంచి వాటిని గురించి వాగ్దానాలతో నిండింది. ఈ ఒడంబడికలో మధ్యవర్తి క్రీస్తే. అంతేకాక తండ్రి చేసిన వాగ్దానాలను సుస్థిరం చేసేందుకు ఆయన దేవుని సేవకుడైనట్లుగా మనం చూస్తాం. రోమపత్రిక 15:8 అండి. నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదునని వ్రాయబడి ఉన్నది. అంటే పితరులకు చేయబడిన వాగ్దానాల విషయంలో ఆయన సత్యవంతుడని స్థాపించడం, అన్యజనులు ఆయన కనికరాన్ని గూర్చి దేవుని మహింపరచడానికి క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడయ్యాడు. ఈ హేతు చేత అన్యజనులను నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తన చేసేదనని ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. అంటే దేవునికి అర్పించే అర్పణ విషయంలో, దేవునికి చెల్లించే స్తుతుల విషయంలో కూడా క్రీస్తు వారు మొక్కుబళ్ళు చెల్లిస్తారని చెప్తూ ఉన్నారు. దేవుని కుమారుడిగా, మనుష్యుల ముక్తి ప్రదాతగా ఈ వాగ్దానాలన్నీ కూడా ఆయన్ని చెప్పిన వాగ్దానాలే. ఆయన వాటిని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అందుకే సమాజం అంతా కూడా దేవుని రక్షణ కార్యాన్ని బట్టి సంతోషించాలి. 66వ అధ్యాయం 16వ వచనం అండి. కీర్తన 66:16 అండి. దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. దేవుడు తన కొరకు చేసిన కార్యాలు ఎంత గొప్పవో దాన్ని బట్టి, ఆ రక్షణ కార్యాన్ని బట్టి అందరూ సంతోషించి ఆయన్ని స్తుతించాలని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు కూడా మొక్కుబళ్ళు చేసుకోవడం అనేది శ్రేష్టమైనదని చెప్తూ ఉన్నాడు. ఇదే కీర్తనలు 50వ అధ్యాయం 14వ చరణం అండి. విజ్ఞాపన ప్రార్థనలో మొక్కుబళ్ళు కూడా మొక్కుకోవాలని చెప్తూ ఉన్నాడు ఆయన. 50:14లో దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తుతియాగం చేయాలి, మహోన్నతునికి మనం మొక్కుబడులు చెల్లించాలి. అట్లాగే 61:8 అండి. కీర్తనలు 61:8, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను. దేవుని స్తుతించడం, ఆ స్థుతుల్లో మరలా మనం మొక్కుకొన్నవి చెల్లించడం అనేది మనం చేస్తూ ఉండాలి. ఇదే కీర్తనలు 66:13 అండి. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. 14వ వచనం, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. 22వ అధ్యాయంలో 24-25 వచనాలు ఉన్నటువంటి ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే ఆయన ఖచ్చితంగా తన కుమారుని యొక్క ప్రార్థన ఆలకించాడు. ఆయన మన ప్రార్థన కూడా తప్పనిసరిగా ఆలకిస్తాడు. ఆలకించినందుకు ఆయన్ని మనం ఏం చేయాలా? మహాసమాజములో ఆయన్ని గూర్చి మనము కీర్తించాలి. అంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు మనము ప్రజలందరి ఎదుట చెల్లించాలి. ఆయన భయభక్తులు గల వారి ఎడల నా మొక్కుబళ్ళు చెల్లించేదను అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు చేసిన అద్భుత కార్యాలు, మన జీవితాల్లో చేసిన మహా గొప్ప కార్యం ఏంటంటే ఆయన మనకు చేసినటువంటి రక్షణ కార్యం. మనకు బదులుగా సిలువలో ఆయన తన రక్తాన్ని కార్చారు. మనకు బదులుగా ఆయన దెబ్బలు తిన్నారు. మనకు బదులుగా ఆయన మరణించారు. ఈ ఒక గొప్ప కార్యాన్ని బట్టి నిత్యము ఆయన్ని మనం స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. ఆయనకి మనము మొక్కుబళ్ళు చెల్లించాలి. ఏదైతే మొక్కుకున్నామో ఆ మొక్కుబళ్ళు తప్పనిసరిగా ఆయనకి చెల్లించాలి. ఎందుకు అనంటే మనం చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థనలో ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు. మన గురించి చేసే ప్రార్థన కూడా ఆయన ఆలకించి వాటికి జవాబులు దయచేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క మహాకృపను బట్టి రక్షించబడ్డాం. ఈ రక్షణ కార్యాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. అదే రీతిగా ఆయనకు మనము మన మొక్కుబళ్ళు చెల్లించాలి. అట్లా చెల్లిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించినని మనం చూస్తున్నాం 24వ వచనంలో. అంటే ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తాడో తండ్రి ఆలకించేవాడు. మనం ప్రార్థిస్తే కూడా తప్పనిసరిగా కుమారుని ద్వారా తండ్రి ఆలకించి జవాబులు దయచేస్తాడు. అటువంటి కృపా భాగ్యమును దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.